మరి కాసేపట్లో నింగిలోకి పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగం జరగనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పిఎస్ఎల్వి C-60 ప్రయోగించడానికి శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్న రాత్రి 8 గంటల 58 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభం. ఇవాళ 9 గంటల 58 నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. పిఎస్ఎల్వి C-60 ద్వారా ప్రధానంగా స్పేడెక్స్ ఉపగ్రహాలను కక్షల్లోకి ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు మరో 24 పేలోడ్లను అంతరిక్షంలోకి పంపించి ప్రయోగాలు నిర్వహించడానికి శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. పలు విద్యా సంస్థలు, స్టార్టప్స్, ఇస్రో అనుబంధ సంస్థలు తయారు చేసిన ఈ పేలోడ్లను శాస్త్రవేత్తలు రాకెట్ 4వ స్టేజ్ విభాగంలో అమర్చారు. PS4 ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్గా వ్యవహరించే ఈ భాగం కొన్ని వారాల్లో భూమిపై పడిపోతుంది. ఈ వ్యవధిలోనే అందులోని పేలోడ్లు నిర్దిష్ట ప్రయోగాలు చేపట్టేలా ఇస్రో ఈ విధానాన్ని రూపొందించింది. అంతరిక్ష వ్యర్థంగా మారిపోయే ఒక భాగాన్ని ఉపయోగించుకోవడం ద్వారా నిర్దిష్ట కాలంలో మరిన్ని ప్రయోగాలను చేపట్టడం POEM ముఖ్య ఉద్దేశం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఆంధ్రప్రదేశ్ లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి ప్రయోగ వేదిక పిఎస్ఎల్వి C-60 రాకెట్ కొద్దిసేపటి కింద నింగిలోకి దూసుకెళ్లింది. అయితే స్పెడెక్స్ ప్రయోగం ద్వారా చేజర్ టార్గెట్ ఉపగ్రహాలను పిఎస్ఎల్వి C-60 నిర్ణీత కక్షలోకి కూడా ప్రవేశపెట్టనుంది. ఈ 2 శాటిలైట్లు బరువు దాదాపు 440 కిలోలని కూడా ఇస్రో తెలిపింది. అయితే ఈ స్పెడెక్స్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైన తర్వాత అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు కూడా గుర్తించింది ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగాన్ని 2 నిమిషాలు ఆలస్యంగా నింగిలోకి కూడా ప్రవేశపెట్టున్నారు. మొదట ఈ స్పీడెక్స్ ప్రయోగాన్ని సోమవారం రాత్రి 9 గంటల 58 నిమిషాలకు నింగిలోకి పంపించాలని ఇస్రో నిర్ణయించింది. అయితే అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ఈ పిఎస్ఎల్వి C-60 రాకెట్ వెళ్లాల్సిన అదే కక్షలో ఇతర శాటిలైట్ల అనుసంధానం చెందడం వలన 2 నిమిషాలు ఆలస్యంగా స్పెడెక్స్ ను ప్రయోగించినట్లు కూడా పేర్కొన్నారు. రాత్రి 9 గంటల 58 నిమిషాల బదులు 10 గంటల 15 సెకండ్లకు టైం మార్చినట్లు కూడా తాజాగా ఒక ప్రకటనలో సోమనాథ్ ఇస్రో చీఫ్ కూడా పేర్కొన్నారు. కక్షలో ట్రాఫిక్ జామ్ కారణంగా ఆలస్య ప్రయోగాన్ని చేపట్టడం ఇదే తొలిసారి కాదు. 2023లోనూ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్ ను కూడా కొన్ని నిమిషాల పాటు వాయిదా వేసింది. ఇలాన్ మస్క్ చెందిన కొన్ని స్టార్లింక్ శాటిలైట్లు ఈ స్పెడెక్స్ వెళ్లే దారిలో అడ్డుగా వస్తున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం స్టార్లింక్ సంస్థకు చెందిన 7,000 శాటిలైట్లు భూమి దిగువ కక్షలో తిరుగుతున్నాయని కూడా తెలిపారు. చాలా కాలంగా ఇలాంటి భారీ శాటిలైట్లు అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ కారణం అవుతున్నాయని వివిధ దేశాల అంతరిక్ష సంస్థల సైంటిస్టులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా అంతరిక్ష వ్యర్థాల కారణంగా ఉపగ్రహాలకు భారీ ప్రమాదం పొంచి ఉంటుందని కూడా చెబుతున్నారు. మరోవైపు ఏమో ఈ అంతరిక్షంలో ఏర్పడిన ఈ ట్రాఫిక్ జామ్ కారణంగా కూడా స్పెడెక్స్ ప్రయోగం కొంత ఆలస్యం జరుగుతుందని కూడా ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. అయితే ఈ రోజు సాయంత్రం కూడా షెడ్యూల్ ప్రకారం కూడా వెళ్లాల్సి ఉంది. అయితే ఈ పిఎస్ఎల్ C-60 ద్వారా ప్రధానంగా స్పెడెక్స్ ఉపగ్రహాలను కూడా కక్షలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు మరో 24 పేలోడ్లను కూడా అంతరిక్షంలో పంపించే ప్రయోగాలు నిర్వహించడానికి శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. పలు విద్యా సంస్థలు, స్టార్టప్స్, ఇస్రో అనుబంధ సంస్థలు తయారు చేసిన ఈ పేలోడ్ లో శాస్త్రవేత్తలు రాకెట్ 4వ స్టేజ్ పై భాగంలో కూడా అమర్చారు. PS4 ఆర్బిటర్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ గా వ్యవహరించే ఈ భాగం కొన్ని వారాల్లో భూమిపై పడిపోతుంది. ఈ వ్యవధిలోనే అందులోని పేలోడ్లు నిర్దిష్ట ప్రయోగాలు చేపట్టేలా ఇస్రో ఈ విధానాన్ని రూపొందించింది. అంతరిక్ష వ్యర్థంగా మారిపోయే ఒక భాగాన్ని ఉపయోగించడం ద్వారా నిర్దిష్ట కాలంలో మరిన్ని ప్రయోగాలు చేపట్టడము POEM ముఖ్య ఉద్దేశం అని కూడా చెబుతున్నారు. అయితే ముందుగా అనుకున్నట్టు కూడా కాస్త ఈ రోజు కూడా ప్రయోగాన్ని 2 నిమిషాల ఆలస్యంగా కూడా ప్రయోగించినట్లు కూడా ఇస్రో చీఫ్ వెల్లడించారు. సందీప్. థాంక్యూ శ్రీచరణ్. With identical velocity but separated by about 20 kilometers, known as far rendezvous. With a similar strategy, the chaser will approach the target with progressively reduced inter-satellite distances of 5 kilometers, 1.5 kilometers, 500 meters, 225 meters, 15 meters, and 3 meters, ultimately leading to the docking